దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 2 వారములుగా అబ్రహాము గారి విధేయతను గురించి నేర్చుకుంటున్నాం. పోయిన వారము నేను అబ్రహాము గారి విధేయతలోని 7 సత్యాలను బోధిస్తూ ఒక 3 సత్యాలను మనము నేర్చుకున్నాం కదా. ఎంతమంది గుర్తున్నాయండి? మనము నేర్చుకున్న 3 విషయాలు ఏమింటాయో కదా. మొదటిది ఎట్లాంటి విధేయత అండి? అది ఆలస్యం చూపని విధేయత, ఆలస్యం లేని విధేయత. రెండోది ఇష్టపూర్వకమైన విధేయతను అబ్రహాము చూపిస్తూ వచ్చాడు. మూడవదిగా జయించిన విధేయతను అబ్రహాము చూపిస్తూ వచ్చాడు. సో పోయిన వారంలో ఈ 3 విధేయతలలో ఎవరైనా ఏమైనా మీరు ప్రాక్టీస్ చేశారా అని ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతున్నా. ఎవరైనా ఏమైనా విధేయతలో మేము ఒక మెట్టు ముందుకు వెళ్ళాము, దేవునికి ఆలస్యం చూపించకుండా ఇష్టపూర్వకంగా విధేయత చూపిస్తున్నాము, ఎటువంటి ఆటంకులు ఛాలెంజెస్ వచ్చిన వాటిని జయించి గత వారంలో మేము విధేయత చూపించాము అని ఎవరైనా విన్న వాక్యాన్ని అభ్యసించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఓకే, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఇంకెవరైనా విధేయతలో నేను ఒక మెట్టు ముందుకు పోయినా, వాక్యము ఎన్ని సంవత్సరాలు విన్నా ఉపయోగం లేదు. వాక్యము ఎప్పుడూ ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందంటే మనం విన్న వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? మన జీవితంలో అభ్యాసం చేసుకోవాలి. విన్న వాక్యం ప్రకారం మన జీవితాలను మార్చుకోవాలి. మనము ఒక లక్ష్య సత్యాలను నేర్చుకొని దాంట్లో ఒక్కటి కూడా ఫాలో కాకుండా ఉండటం కంటే 10 నేర్చుకొని 10 ఫాలో కావటం చాలా ముఖ్యం. దగ్గర హెబ్రోను ప్రార్థన మందిరం స్టార్ట్ చేసి 21 సంవత్సరాలు ఎన్నో వాక్యాలు విని ఉండొచ్చు, అవునా కదా? ఎన్నో విన్నారు చాలామంది, చాలా వాక్యాలు, సత్యాలు, మనము ఆజ్ఞలు, దేవుని మాటలు వింటూ వచ్చారు. కానీ వాటిలో ఎన్ని ఫాలో అవుతున్నాం మనం? సో ఏదైనా ఒక విషయం నేర్చుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలి. మీకు డ్రైవింగ్ నేర్పించేటప్పుడు ఒక లెసన్ వాడు కంప్లీట్ కాకపోతే సెకండ్ లెసన్లో ఒక బోరోలు వింటున్నారా? కానీ మనము వాక్యం ఏం చేస్తామంటే అట్లా చెప్పుకుంటూ పోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వాక్యం వినటం మాత్రమే కాదు, దాన్ని మనము అభ్యాసం చేయాలి, అన్వయించుకోవాలి, ఫాలో కావాలి. లేకపోతే ఎంత వాక్యం విన్నా కానీ అదేమవుతుందంటే ఏదో నీ మానసిక తృప్తి కోసం నువ్వు వస్తున్నావు, ఆచారంగా వస్తున్నావు, కానీ వాక్యము ఫలించటం లేదు. వాక్యము రాతి నేల మీద పడ్డ విత్తనం లాగా అవుతుంది. కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే వాక్యము ఏ నేల మీద పడ్డ విత్తనం లాగా ఉండాలా? మంచి నేల మీద పడాలా, 30 60 100 ఫలం తీసుకొని రావాలి. వింటున్నారా? కాబట్టి మనము ఆదివారం విన్న వాక్యాన్ని ఏం చేయాలంటే సోమవారం నుంచి శనివారం వరకు అది మనం నెమరు వేసుకోవాలా, దాంట్లో మన జీవితాలను సరి చేసుకోవాలా, మనలో ఏమేమి లోపాలు ఉన్నాయో చూసుకోవాలా, వదిలిపెట్టాల్సినవి వదిలిపెట్టాలా, అలవాటు చేసుకోవాల్సినవి అలవాటు చేసుకోవాలా, కొత్తగా మనం ఏమైనా ఇమిటేట్ చేయాల్సినవి ఉంటే, అనుకరించాల్సినవి ఉంటే అవి కూడా అనుకరించాలి కదా. 3 విషయాలు అభ్యాసం చేసుకోవాలా, అన్వయించాలా, అనుకరించాలి. వింటున్నారా? అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయటం, అన్వయించుకోవడం అంటే మన జీవితాల్లో అవి సరి చేసుకొని వదిలిపెట్టాలా, కొత్త విషయాలు ఫాలో అయ్యి ఉంటే ఫాలో. ఏమైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటే అనుకరించాలి, వాళ్ళని ఇమిటేట్ చేయాలి. అబ్రహాము గారి విధేయతను మనము అనుకరించాలి కదా. సో మనమందరము ఆదికాండము 22వ అధ్యాయంలోని 18వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యదానంలోకి వెళ్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా, నీవు నాతో మాట్లాడు నాయన. నేను కేవలము వాక్యము వినటం మాత్రమే కాకుండా అది నా జీవితాల్లో ఫలించటానికి ప్రభు నాయన నా హృదయాన్ని సిద్ధపరచండి. దేవా, నాకు వినగలిగిన చెవులో గ్రహించే మనస్సు నాయన,
అన్వయించుకునే హృదయము దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. దయతో నాయన మమ్మల్ని మీరు కనికరించి మీ కృపను మా పట్ల నాయన ప్రత్యక్షపరచి నాయన మమ్మల్ని యోగ్యులుగా ఎంచి నాయన నీ మాటలు మీరు మాకు దయచేయండి. అల్పుడు, అయోగ్యుడు, అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు నాయన, కనికరించు నాయన, క్షమించి అభిషేకించి నాయన మీ రక్తాన్ని ప్రోక్షించి నాయన మీ నోటికి బూరగా వాడుకున్నామని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం ద్వారా నీవే దర్శించు నాయన, నీ వాక్యం ద్వారా కడగండి నాయన, నీ వాక్యం వారి హృదయంలో నాటబడి నూరంతల ఫలం వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం చేత తృప్తిపరచి దీవించి ఆశీర్వదించుమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య అనే జీవము గల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి నేను ఈ 18వ వచనం చదువుతున్నాను. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడు, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చారు. ఇక్కడ దేవుడు తన తోడని అబ్రహాముతో ప్రమాణం చేస్తున్నాడు. నిజానికి దేవుడు ఏదన్నా మాట ఇచ్చాడంటే అది మాట తప్పడు. ఆయన అబద్ధమాడుటకు నరుడో కాడు. అయినప్పటికీ దేవుడే ఒట్టు పెట్టుకుంటున్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంతగా అబ్రహామును ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నీ సంతానం వలన సమస్త భూజనములు ఆశీర్వదించబడతారు, వారు తమ శత్రువుల గవని స్వాధీనపరుచుకుంటారు, వారి నీ సంతానము లెక్కలేనంత మందిగా ఉంటారు కదా, వాళ్ళని నేను విస్తరింపజేస్తాను, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతారు, ఇది నా తోడు అంటున్నాడు దేవుడు. అది దేవుని ఆశీర్వాదంలో, అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదంలోని గొప్పతనం. మామూలుగా దేవుడు మాట చెబితేనే అది నెరవేరుతుంది కదా, ఆయన మాట నిరర్ధకము కాదు. కానీ ఇక్కడ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానములు ఏమంటున్నాడు? నా తోడు అంటున్నాడు. చూసారా, దేవుడు ఒక మనిషి మాట విన్నప్పుడు, అక్కడ మనము 18వ వచనం స్టార్టింగ్లో ఏమున్నదంటే, నా మాట వినినందున. అందరు నాతో పాటు చెప్పండి, నా మాట వినినందున. సో దేవుడు నా మాట వినినందున నిన్ను అన్ని రకాలుగా ఆశీర్వదిస్తాను, నా తోడని ప్రమాణం చేస్తున్నాను. నిజానికి దేవుడు మాట అనేది అది స్థిరం. అది సో దేవుడే నా తోడు అన్నాడంటే ఇంకది ఆ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆ మాట తప్పిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఎందుకు దేవుడు అబ్రహామును ఇంతగా ఆశీర్వదించాడు అంటే దానికి కారణం ఏంటంటే అబ్రహాము యొక్క గొప్ప విధేయత. ఏంటో చెప్పండి? అబ్రహాము యొక్క విధేయత. ఆయన మాట విన్నాడు. నా మాట విన్నావు కాబట్టి నీకు ఆశీర్వాదం, అంతే. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయంలో మనం గమనిస్తే మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, మాట వినకపోతే ఎన్ని శాపాలో కూడా దేవుడు చెప్తాడు. సో మాట వింటే ఆశీర్వాదము, మాట వినకపోతే ఏంది చెప్పండి? శాపం. ఇది మన మనస్సులో పెట్టుకోవాలి. నీకు మాత్రమే ఆశీర్వాదం కాదు, నీ సంతానికి అది ఆశీర్వాదం. నీకు మాత్రమే ఆశీర్వాదం కాదు, నిన్ను బట్టి ఇతరులకు ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ మాట వినలేదనుకోండి, నీ మీదకి శాపం వస్తుంది, నీ సంతానం మీద కూడా శాపం వస్తుంది. అది దేవుడి జ్ఞాపకం చేస్తుంది. నేను పోయిన వారం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 10వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు చూపించాను. ఎందుకు దేవుని మాట వినాలి అంటే నీకు మేలు కలుగునట్లు అంటాడు ఆయన. ఎందుకు విధేయత చూపించాలి చెప్పండి? మనకి మేలు కలగటానికి విధేయత. తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని ఆజ్ఞలు ఇస్తారు, కొన్ని డూస్ అండ్ డోంట్స్ పెడతారు. అవి వాడికి కష్టంగా ఉంటాయి కదా. చిన్నప్పుడు వాడిని లేచి బ్రష్ చేయరా అంటారు, స్నానం చేయరా అంటాడు, వాడికి చాలా నచ్చదు. వాడికి తినరా అంటాడు, వాడికి అసలుకే నచ్చదు. వాడికి నచ్చినా నచ్చకపోయినా తల్లిదండ్రులు ఏదైనా ఆజ్ఞ ఇచ్చారంటే ఎందుకు చెప్పండి? అది పిల్లలకి మేలు కలగటానికి.
చదువుకోరా, సెల్ ఫోన్ చూడొద్దులని ఆజ్ఞ ఇచ్చారంటే, ఆ కండిషన్ పెట్టారంటే అది ఎందుకు? పిల్లలు ఎంజాయ్ చేయొద్దు, నా పిల్లగాడు కదా వాడు మంచిగా నిద్రపోవద్దు, వాడిని కష్టపెట్టాలా, వాడిని హింసించాలనే కాదు. ఎందుకు చెప్పండి? మేలు కలగాలి. సో అబ్రహాముకు దేవుడు టెస్ట్ పెట్టాడు. నేను పోయిన 2 వారాలు చెప్పాను, దేవుడు అబ్రహాంకి ఏం చేశాడు చెప్పండి? టెస్ట్ పెట్టాడు. దేవుడు పరిశోధించాడు అబ్రహామును. దేవుడు పరిశోధించినప్పుడు, టెస్ట్ పెట్టినప్పుడు అబ్రహాము 100కి 100 మార్కులతో పాస్ అయ్యాడు. అది అబ్రహాం యొక్క విధేయత యొక్క గొప్పతనం. హల్లెలూయా. సో చాలా చాలా కఠినమైన పరీక్ష అబ్రహాం ముందున్న పరీక్ష. అదేంటిదంటే కుమారుణ్ణి మెడగోసి వధించి కాల్చి దహన బలిగా అర్పించడం. చాలా కఠినమైన ఆజ్ఞ, చాలా కఠినమైన పరీక్ష అది. దేవుని కోరిక చాలా విడ్డూరమైంది, చాలా భయంకరమైనది, చాలా కఠినమైనది. కానీ అట్లాంటి ఆజ్ఞకు, అట్లాంటి దేవుని కోరికకు అబ్రహాము విధేయత చూపించి ఎన్ని మార్కులు వచ్చినాయి? 100కు 100. సో అబ్రహాము విధేయతలోని గొప్పతనం నేను చెప్తూ 7 విషయాలు చెప్తానని చెప్పాను. అబ్రహాము విధేయతలోని గొప్పతనం ఏంటిదంటే, మొట్టమొదట అబ్రహాము విధేయతలో ఆలస్యం లేదు కదా. ఆలస్యం లేని విధేయత మనం గమనిస్తే, తెల్లవారగానే ఆయన లేచి పని చేస్తూ ఉన్నాడు, వెంటనే విధేయత చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఆజ్ఞలు నాకు వచ్చినప్పుడు నేను జాగు చేయక వాటిని గైకొన్నాను అంటున్నాడు కీర్తనకారుడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా అబ్రహాము విధేయతలు ఆలస్యం లేదు. రెండవది, అబ్రహాము ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు. అబ్రహాము ఏమాత్రం సనగలేదు, బలవంతముగా విధేయత చూపించలేదు కదండి. తెల్లవారగానే లేస్తున్నాడు, కట్టెలు జీలుస్తున్నాడు, మంటను సిద్ధపరుస్తున్నాడు. దేవుడితో ఏమి బేరమాడటం లేదు. దేవా, ఏంటి నా కొడుకుని బలి అర్పించమంటున్నావు, వాడి ద్వారా నువ్వు ఆశీర్వాదం అంటున్నావు కదా, నా భార్య ఎట్లా బ్రతుకుతుంది, ఇట్లాంటి ఏమీ లేవు. కానీ ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు. 48వ కీర్తన 8వ వచనంలో కీర్తనకారుడు ఏమంటాడు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం కదా. నేను మీకు పోయిన వారం చెప్పాను, అబ్రహాము ప్రేమ తండ్రి ప్రేమకు సాదృశ్యంగా ఉంది. అబ్రహాము తన కుమారుని ఏ విధంగా బలి అర్పించాడో తండ్రి అయిన దేవుడు కూడా అదే విధంగా బలి అర్పించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఏమున్నదంటే, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమై. సో కుమారుణ్ణి చంపటానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది అది. సో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఇచ్చేటప్పుడు ఏదో బలవంతంగా ఇష్టముండి ఇష్టము లేక ఇవ్వలేదు. ఆయన ఎట్లిచ్చాడు చెప్పండి? ఆ యొక్క సిలువలో యేసే నలగొట్టడానికి తండ్రికి ఏమైంది? ఇష్టమైంది. క్లియర్గా ఉంది. సో అబ్రహాము కూడా కుమారుని ఎట్లా ఇస్తున్నాడు చెప్పండి? బలిగా, ఇష్టపూర్వక. మూడవది నేనేం చెప్పానంటే, ఆ విధేయత జయించిన విధేయత అని చెప్పాను. హల్లెలూయా. ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. తన భార్య గురించి ఆలోచించాడు, తన ప్రయాణం గురించి ఆలోచించవచ్చు. 17 సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగాడు. 17 సంవత్సరాలు ఆ యొక్క ఇస్సాకును చేతుల్లో పెంచుకున్నాడు, లేక పుట్టిన కుమారుడు. కానీ తనకున్న భయాలన్నిటినీ, అడ్డంకులన్నిటినీ, అనుమానాలని, అవరోధాలని ఆయన ఏం చేశాడు? అన్నిటినీ జయించాడు. ఈ రోజున నీ యొక్క విధేయతలో ఈ యొక్క జయం ఉండాలి. చాలామంది విధేయతను చాలామంది ఆటంకులు, అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని జయించలేకపోతున్నారు. చిన్న ఫంక్షన్ ఉంటే బంద్ చేస్తాం చర్చ్, చిన్న పెళ్ళుంటే బంద్ చేస్తారు, చిన్న శోధన వస్తే ఫెయిల్ అయిపోతున్నారు. ఫ్రెండ్స్ రమ్మంటే వాళ్ళకి నో అని చెప్పలేరు. నీ బంధువులు, నీ స్నేహితులు ఆడ సిట్టింగ్ వేద్దాం రారా అంటే నో అని చెప్పలేవు నువ్వు. సో నువ్వేం చేస్తున్నావు అంటే, జయించలేక ఓడిపోతున్నావు ఆడమొహం వేసుకొని. పురుష లక్షణము జయించే లక్షణం, వీరుడి లక్షణం ఏంటో చెప్పండి? జయించే లక్షణం. కానీ నువ్వు ఓడిపోతున్నావంటే నువ్వు వీరుడివి కాదు. నువ్వు గాజులు వేసుకొని పసుపు రాసుకోవాలి. ఎందుకు అంటే, చిన్న ఆటంకాన్ని కూడా నువ్వు జయించలేక సాతాను చేతిలో నువ్వు ఓడిపోతున్నావు. అంటున్నారండి. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పండి? నీ విధేయత ఏం చేయాలా? జయించాలి. ఎన్ని ఆటంకులు, అడ్డంకులు వచ్చినా
సోమరిపోతాడు ఏమంటాడంట, దారిలో సింహం ఉన్నది, నేను బయటికి పోలేను అంటాడు. సో ఇట్లా మనం సోమరిపోతుల్లాగా ఉండకూడదు కదా. ఎన్ని ఆటంకులు వచ్చినా కానీ నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను. నువ్వు ఇతరులను క్షమించేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి నీకు. అట్లాంటి వాళ్ళు నేను క్షమించాను అనుకుంటాం, కానీ నువ్వేం చేయాలా? ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా జయించాలి. దేవుని కోసం నీవు ఆటంకాలు జయిస్తే అప్పుడు నీకు ఆశీర్వాదం. 4వ గొప్పతనం అబ్రహాము విధేయతలోని 4వ సత్యం. ఎందుకు అబ్రహాము విధేయత ఇంత గొప్పది అంటే, 4వది ఏంటంటే అది విశ్వాసభరితమైనది. హల్లెలూయా. సో విశ్వాసముతో కూడిన విధేయత. సో అబ్రహాము విశ్వాసముతో నమ్మకముతో విధేయత చూపిస్తున్నాడు. ఏమని అంటే, దేవుడు తన వాగ్దానాలను తప్పక నా జీవితంలో నెరవేరుస్తాడనే నమ్మకం ఉన్నది. మళ్ళీ మూఢనమ్మకం కాదు ఇది. ఇది విశ్వాసము కానీ అంధవిశ్వాసము కాదు. అబ్రహాము విధేయత ఏదో ఎమోషనల్గా చూపించడం లేదు. మీకు అర్థమవుతుందా? బలవంతంగా చూపించడం లేదు. అబ్రహాము ఎట్లా విధేయత చూపిస్తున్నాడంటే దేవుని మీద కంప్లీట్ భరోసా కలిగి చూపిస్తున్నాడు. ఏంటదంటే, దేవుడు ఏది చేసినా నా మంచి కోసమే చేస్తాడు. దేవుడు మాట తప్పడు. దేవుడు ఏది చేసినా మేలు కోసమే చేస్తాడు. దేవుని వాగ్దానాలను ఆయన తప్పక నెరవేరుస్తాడు. నన్ను చివరి వరకు కాపాడేది నా దేవుడే. నేను అనేక విషయాల్లో గత కాలంలో తప్పిపోతూ వచ్చాను, కానీ దేవుడు వాటన్నిటి విషయంలో నన్ను కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఈ పరీక్షలో కూడా నేను విధేయత చూపిస్తే దేవుడు నన్ను కాపాడుతాడు అంటాడు. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 5వ వచనం. చూడండి, అబ్రహాము వెళ్తా ఉన్నాడు. 3 రోజుల ప్రయాణం. ఎన్ని రోజుల ప్రయాణం చెప్పండి? ఎమోషనల్గా అయితే తొందరపడి విధేయత చూపిస్తే 3 రోజుల సమయం ఉన్నది. ఎప్పుడో ఒకసారి తనకి మనసుకి, వామ్మో నేను నా కొడుకుని బలి ఇవ్వటం ఏంది, దేవుడు ఏంది ఈ కోరిక, ఇది నా వల్ల కాదని 3 రోజుల్లో ఏదో ఒక టైంలో తప్పించుకోవచ్చు. వింటున్నారా? కానీ 3 రోజుల సమయం ఉంది అబ్రహాంకి. ఎందుకంటే దేవుడు చూపించిన కొండ 3 రోజుల ప్రయాణం అది. ఆ రోజుల్లో వాళ్ళకేం వెహికల్స్ లేవు. ఎన్ని రోజుల ప్రయాణం అది? 3 రోజుల ప్రయాణంలో తనకు అనేక రకమైన ఆలోచనలు వచ్చాయి. వాటన్నిటిని జయించాడు. అన్ని జయించి క్యాలిక్యులేట్ చేసుకొని తన లాజిక్ని అంతా ఉపయోగించి సంపూర్ణమైన నమ్మకముతో 3వ నాడు దూరము నుండి ఆ చోటు చూశాడట 4వ వచనంలో. సో తన పనివారితో ఏమన్నాడంటే, ఈ గాడితో మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అంటున్నాడు. వచ్చేదను అన్నాడా? వచ్చేదము అన్నాడా? ఇంగ్లీష్ బైబుల్లో అయితే క్లియర్గా వి విల్ కమ్ బ్యాక్ అంటాడు. నాట్ ఐ విల్ కమ్ బ్యాక్. నేను తిరిగి వస్తాను అనట్లే. ఏమంటున్నాడు? మేము తిరిగి వస్తాం. ఇది విశ్వాసం. ఏదో మర్యాద కోసం అనలే అబ్రహాము. వింటున్నారా? అబ్రహాము ఖచ్చితంగా బహువచనాన్ని ఉపయోగించి ఏమన్నారంటే, మేము మొక్కుతాము, బలి అర్పిస్తాను, నేను కాల్చి వేస్తాను. నాకు ఆ సంగతి అంతా అర్థం కాదు. దేవుడు ఒకవేళ బూడిదను మళ్ళా ఇస్సాకుగా లేపుతాడో లేకపోతే ఎట్లా చేస్తాడో నాకైతే తెలియదు. కానీ అబ్రహాం విశ్వాసం ఏంటంటే, మళ్ళా మేము వస్తాం కదా. ఇది విశ్వాసం కదా. ఇదే క్రొత్త నిబంధన గ్రంథకర్తలంతా మనకు పదే పదే బోధించారు. రండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమా 4:16 నుంచి, ఈ హేతు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారికి దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమునదాయ. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యాడు. అబ్రహాము విశ్వాసం ఇదండి. అబ్రహాము ఏం నమ్మాడంటే, మృతులను ఏం చేస్తాడు? ఆయన సజీవులుగా చేస్తాడు. అందుకే ఆయన ఏమంటాడంటే, మేము వెళ్ళి
అక్కడ మ్రొక్కి, కొత్త నిబంధనలో మొట్టమొదటిగా ఆరాధన, వర్షిప్ అన్న మాట ఇదే వచనంలో ఉందని నేను చెప్పాను కదా, 22వ అధ్యాయము 5వ వచనంలో. సో మ్రొక్కి మేము మరలా తిరిగి వస్తాము, ఎందుకంటే నా కుమారుడు చనిపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు, సజీవుడిగా లేపుతాడు. హల్లెలూయా. సో అబ్రహాముకి ఈ విషయాలన్నీ తెలియదండి. ఎట్లయితుందో తెలుసా, తెలియదు. దేవుడు నిజంగా పొట్టేలును బలి అర్పించకముందే ఇస్తాడని అబ్రహాముకు తెలుసా అంటే తెలియదు. కానీ అబ్రహాముకు తెలిసిందల్లా ఏంటదంటే దేవుని వాగ్దానము తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు నీ సంతానము ద్వారా భూలోకాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. 12వ అధ్యాయం, 15వ అధ్యాయం, 17వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో దేవుడు పదే పదే ఏమంటాడంటే నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణువుల ఎంత, ఆకాశపు నక్షత్రములో ఎంత విస్తరింపజేస్తానంటాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా చేస్తానని అబ్రహాము నమ్ముతాడు. కాబట్టి ఆ 70 కిలోమీటర్ల ప్రయాణములో అబ్రహాము ఎప్పుడు తొనకలే, అబ్రహాము ఎప్పుడు వెనకకు రాలే. ఎందుకు అంటే అబ్రహాము విధేయతలో ఏమున్నా చెప్పండి, విశ్వాసం. రండి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుంచి మరలా పొందుకున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అయితే ఒక స్టెప్ ముందుకు పోయి ఏం చెప్తున్నాడో తెలుసా, విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకుని దహన బలిగా అర్పించాడట. ఉపమాన రూపకంగా అర్పించాడు అంటే లిటరల్గా కాదు, కానీ ఎట్లా అర్పించాడంటే చెప్పండి. ఎందుకు అంటే 18వ వచనంలో ఏమంటున్నాడంటే మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము ఎంచాడట. హల్లెలూయా. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. నా కొడుకును చంపివేసినా కాల్చివేసినా బూడిదైపోయినా కానీ దేవుడు ఆ బూడిదలో నుంచైనా లేపుతాడు. సో అబ్రహాము లిటరల్గా నమ్మాడు. మేము వెళ్ళి మరలా తిరిగి వస్తాము అంటే అబ్రహాము ఏదో మాట వరుసకల్లా ఆ మాట. ఎందుకు అన్నాడంటే అబ్రహాము నమ్మకం ఏంది, నా కుమారుడు చనిపోయినా కానీ మళ్ళా దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. ఈ రోజున నీ విశ్వాసం ఏ విధంగా ఉంది, దేవుడిచ్చిన వాగ్దానాలను నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు? దేవుడు ఏదన్నా ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు విధేయత చూపించకుండా నువ్వు ఏమేమి అనుమానాలు కలిగి ఉన్నావు. దేవుడు ఏమన్నాడంటే ఆ వారంలో ఒక వారము నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నాడు, వారంలో ఒక రోజు నీవు మందిరానికి రావాలన్నాడు. కానీ నువ్వేమనుకుంటావు, నీకు విశ్వాసం ఉండదు. విశ్వాసం లేకుండా నువ్వేమనుకుంటావు, నేను వారంలో ఆదివారం పని చేసుకోకపోతే నేను ఎట్లా బ్రతికేది అనుకుంటావు. అది విశ్వాసమా అనుమానమా? విశ్వాసమా అవిశ్వాసమా? అది అబ్రహాము విశ్వాసమా మన అవిశ్వాసమా? చెప్పండి. దేవుడు ఏమన్నాడంటే నీకు నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, లేకపోతే నీవు వర్ధిల్లినా కొలది, పాత నిబంధనలు అయితే 10వ భాగము నా యొక్క సన్నిధికి తీసుకొని రమ్మని చెప్పాడు. కానీ నువ్వేమనుకుంటావంటే దేవుడికి ఇస్తే నేనెట్లా బ్రతికేది అనుకుంటాం. అబ్రహాము విశ్వాసమా అది మన అవిశ్వాసమా? చెప్పండి. అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించాలి. దేవుడు 0 అయిపోయినా కానీ దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. చనిపోయిన సహితము దేవుడు లేపుతాడు. ఇది అబ్రహాము యొక్క విశ్వాసం. దేవుడు అబ్రహామును 12వ అధ్యాయంలో వెళ్ళు అంటే ఆడికి పోవాలి దేవుడా అని అడగలే కదా. హెబ్రీ 11వ అధ్యాయంలో 5 వచనాల్లో మనం గమనిస్తే గ్రంథకర్త ఏమంటారంటే తాను ఎక్కడికి వెళ్ళాలో తెలవకుండానే ఎరగకయే పోయాడట. ఇది విశ్వాసం. రోమా 8:28లో ఏముంటుందంటే దేవుని ప్రేమించు వారికి అనగా తన
తన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతుంది. ఇది నువ్వు నమ్మాలి. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా అంతా నా మేలుకే అని నువ్వు నమ్మాలి. పాడమంటే బ్రహ్మాండంగా పాడతావు, అంతా నా మేలుకే. కానీ నిజంగా నువ్వు దాన్ని నమ్ముతున్నావు కదా? ఇది బైబిల్లో ఉన్న వాక్యం. రోమా 8:28 ఏమున్నది? ఏది చేసినా దేవుడు నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, సముద్రం వచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు? మేలు. ఎందుకు? మధ్యలో 6 నెలలు నీ ఎదురుగా పెద్ద బండొచ్చినా, నువ్వు దాహంతో చచ్చిపోతున్నా కానీ అదేంటో చెప్పండి, నీకు మేలుకే. ఎందుకు? ఆ బండలో నుంచి నదులు ప్రవహిస్తా. ఇది విశ్వాసం. సో అబ్రహాము లాంటి విశ్వాసముతో నీవు ముందుకు వెళ్ళాలి కదా. అందుకే అబ్రహాము ఎక్కడ ఏడ్చినట్లు మనం చూడం. 8వ వచనాన్ని చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. 6వ వచనం నుంచి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి. ఇస్సాకు ఏసైకి సాదృశ్యం కదా. ఏసయ్య ఏ విధంగా సిలువను తన భుజాల మీద మోసుకొని ఆ కట్టెను, ఆ మొద్దును ఆ కొండపైకి ఎక్కుకుంటా తీసుకువెళ్ళాడో, ఈ ఇస్సాకు కూడా ఏం చేస్తున్నాడంటే అదే మ్రానును, అదే చెట్టును, అదే కట్టెలను తీసుకొని కొండెక్కిపోతున్నాడు. చూడండి, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు కదా. నిప్పు కత్తి కొంచెం డేంజర్ పట్టుకోవటానికి. సో తండ్రికి చూడండి ఎంత ప్రేమ ఉందో కుమారుడికి. నిప్పు కత్తెమో తను పట్టుకున్నాడు, కట్టెలేమో కొడుకు మీద పెట్టి. చూడండి, అప్పుడు 7వ వచనంలో ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచిన. అందుకు అతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవు కానీ దహన బల్లికి గొర్రె పిల్ల ఏది అని అడుగుతున్నాడు. చూడండి, అబ్రహాము కొడుక్కి ఎన్ని విషయాలు నేర్పించిందో చూడండి. ఇస్సాకుకి దహన బలికి ఏమేమి కావాలో తెలుసు. ఇస్సాకు తండ్రిని సహాయం చేస్తున్నాడు. నాన్న నువ్వు దహన బలి అన్నావు, కట్టెలు మోసుకుంటూ తండ్రి వైపు తిరిగిండు. తండ్రి అంటే ఏమి నా కుమారుడా? నిప్పులు ఉన్నాయి, కత్తి ఉన్నది, కర్రలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, కానీ గుర్రపిల్ల ఏదంటే మనలాంటి వాళ్ళు అయితే ఎమ్మటే గుండె బగిలి ఏడుస్తాం. వామ్మో నువ్వే రా గుర్రపిల్లవి, నా వల్ల కాదు, ఏమనుకోబాకు, నీకు దండం పెడతా, దేవుడు చెప్పిండు, ఇంతసేపు నేను కంట్రోల్ చేసుకున్నా, ఇంకా నా వల్ల కాదు, నువ్వేరా గొర్రెపిల్లవని వాటేసుకొని ఏడుతాం. అబ్రహాం అట్లా ఏడ్చిండా? ఏమంటున్నాడు చూడండి, ఏమన్నాడు? 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనని చెప్పాడు. ఇది విశ్వాసం. అప్పుడు దాకా ఆపుకొని ఏడు. కొంతమంది అంతే కదా, చనిపోయినప్పుడు ఆపుకొని ఏడు, ఒకేసారి బలు మనం ఏడుతా. సో అబ్రహాము అట్లా తన కుమారుడు, నాన్న గుర్రపిల్లేదు నాన్న, అన్నున్నాయి కానీ గుర్రపిల్లేదు నాన్న అంటే అబ్రహాం ఏడవట్లే. ఎందుకు? అబ్రహాం విశ్వాసం అని చెప్పండి. ఎవరు చూసుకుంటారో చెప్పండి? దేవుడే చూసుకుంటాడు. అందుకే ఆ కొండకి అదే పేరు పెడతారు, యెహోవా ఈరే. యెహోవా కొండ మీద చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. మనం ముందుకు పోదాం పద. అబ్రహాము విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము కుమారుడు అన్నారు. రోమాపత్రిక 4వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే ఇందాక, ఆ వాగ్దాన ఫలము యావత్ సంతతికి దొరకాలట. నీవు కూడా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము సంతానం అయితే నీకు కూడా అట్టి విశ్వాసం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ వాగ్దాన ఫలము నువ్వు కూడా అనుభవించాలి. నీలో విధేయత, ఈ విశ్వాసం ఉంటే, ఈ విశ్వాసముతో కూడిన విధేయత ఉంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు. నేను పోయిన వారం చెప్పాడు, పరదైసునే ఏమన్నారు? అబ్రహాము స్థలము అన్న, అబ్రహాము రొమ్ము అన్న. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. శాశ్వతముగా దేవుడు యేసయ్యను కూడా అబ్రహాము కుమారుడు అన్నారు. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసములో మన విధేయతలో ఏముండాలి చెప్పండి? విశ్వాసం. దేవుడు నీకు ఏదైనా పని చెప్పినప్పుడు, ఆజ్ఞ చెప్పినప్పుడు
అదెట్లా, ఇదెట్లా, ఇట్లా చేస్తే ఎట్లా అని నువ్వు ఆలోచించవద్దు. అనుమానంతో ఆలోచించవద్దు. వింటున్నారా? అపనమ్మకంతో ఆలోచించొద్దు. మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ముందు పడాలా, చేసుకుంటూ పోవాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, దేవుడు నీకు ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు కదా, నువ్వు అదెట్లా ఇదెట్లా అని క్వశ్చన్స్ వేయకూడదు. అబ్రహాము క్వశ్చన్స్ వేసిండా? ఏం చేసిండు? విశ్వాసముతో ముందుకెళ్ళండి. సో 4వది విశ్వాసముతో కూడిన విధేయత. 5వది వ్యక్తిగతమైన విధేయత. అబ్రహాము విధేయత ఎందుకు ఇంత గొప్పది అంటే, అబ్రహాము విధేయత ఎట్లాంటి విధేయత చెప్పండి? వ్యక్తిగతమైన. మొదటిది ఎట్లాంటి విధేయత? ఆలస్యం లేని విధేయత. 2వది ఇష్టపూర్వకమైన విధేయత. 3వది జయించిన విధేయత. 4వది విశ్వాసంతో కూడిన విధేయత. 5వది వ్యక్తిగతమైన విధేయత. చాలామంది మనోళ్ళు ఎట్లుంటారంటే, ఒక పని చెప్తే వాడు చేయడు, అది ఇంకొకడు చెప్తాడు కదా. ఒక వీడియో వస్తుంది, మీకు తెలుసో తెలియదో. భార్య పెద్ద కొడుకుని, అంటే తల్లి పెద్ద కొడుకుని వాటర్ తీసుకురా అంటుంది గ్లాస్లో. ఏముంటుంది? ఒక గ్లాస్ వాటర్ తాగటానికి వాటర్ అడుగుతుంది. పెద్ద కొడుకు రెండో కొడుకు చెప్తాడు. రెండో కొడుకు మూడోడికి చెప్తాడు. మూడోడు వాళ్ళ నాన్నకి చెప్తాడు. సో వాళ్ళ నాన్న తీసుకొచ్చి మూడో కొడుకు ఇస్తే, మూడో కొడుకు రెండో కొడుకు ఇస్తే, రెండో కొడుకు మొదటి కొడుకు ఇస్తే, మొదటి కొడుకు మళ్ళీ అడిగిపోతుంది. ఇంతకు ఫస్ట్ వాటర్ అడిగింది ఎవరో తెలుసా? వాళ్ళ నాన్న అడుగుతాడు భార్యని. సో ఫస్ట్ తండ్రి భార్యని వాటర్ అడిగితే భార్య ఎవరికి చెప్పిద్ది? పెద్ద కొడుకు. పెద్ద కొడుకు ఎవరికి? రెండో కొడుకు. మూడో కొడుకు మళ్ళీ. సో తండ్రి ఆయన తెచ్చుకున్న నీళ్ళు ఆయన తాగి. సో విధేయత చాలాసార్లు మనము ఇదే విధేయత ఉంటుంది. చర్చికి పోవంటే మనం ఏం చేస్తామంటే, అన్న ఇవాళ నేను పోన్లే అన్న, మా యామ వస్తుందిలే అంటారు. ఎవరు వస్తారంటే నీ బదులు చర్చికి బువ్వ తినమంటే అట్లా అంటావా? ఈరోజు నేను నా బదులు నువ్వు తినంటావా? అన్నావు. కానీ చర్చికి పోవడానికి ఏం చేస్తావు నువ్వు? వ్యక్తిగతమైన. అబ్రహాము, దేవుడు ఈ పని ఎవరికి చెప్పారు? బలివ్వమని అబ్రహాంకే చెప్పాడు. అవునా కదా? దేవుడు పిలిచింది ఎవరిని? అబ్రహాం. టాస్క్ ఇచ్చింది ఎవరికి? అబ్రహాం. సో పని చేయాల్సింది ఎవరు? అబ్రహాము. ఇది నా వల్ల కాదు, నా కొడుకును నేను చంపుకోవటం ఏంది, లోకులు ఏమనుకుంటారు కదా, ఇది చాలా కఠినమైన విషయము, జనాలు ఏమనుకుంటారు, చుట్టుపక్కనున్న అన్యులు, కానానీయులు, ఐగుప్తీలు ఏమనుకుంటారు అని ఎలియాజర్ని పిలిచి, ఎలియాజర్ ఇట్రా నాన్న. సో దేవుడు నాతో ఇట్లా చెప్పిండు, ఇది నా వల్ల కాదు, నువ్వే ఏదో ఒకటి పోయి చేసేయి. ఇంటికి వచ్చినప్పుడు దుష్ట మృగము వాడిని తినివేసిందని చెప్పు, శారమ్మ కవర్ చేద్దాం, అయిపోతుంది, దేవుడికి బలిద్దాం, సెట్. అటు దేవుడు హ్యాపీ, ఇటు మనము ఓకే అన్నట్లు. అబ్రహాం ఏమన్నా స్కీమ్ చేసిండా? అబ్రహాం యొక్క విధేయత ఎట్లాంటి చెప్పండి? వ్యక్తిగతం. దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తే నీవు విధేయత చూపించడం నేర్చుకో. నిజానికి దేవుని ఆజ్ఞలు ఏవి చేయాలనిపించవు. అవునా కదా? చిన్నపిల్లగాన్ని బ్రష్ చేయమంటే వాడికి అసలుకే నచ్చదు, వాడిని స్నానం చేయమంటే వాడికి అసలుకే నచ్చదు, వాడిని అన్నం తినమంటే వాడికి అసలుకే నచ్చదు. ఎవరన్నా వాకింగ్కి బొమ్మని చెప్పండి, అన్న నాకు ఇన్ని రోజులు తెలియదన్నా, ఎంత మంచి మాట చెప్పినవన్నా, ఈ రోజు నుంచి వాకింగ్కి పోతాను ఇష్టంగా ఎవడన్నా పోతాడా వాకింగ్కి? కానీ వాకింగ్కి పోతే ఎవరికి మంచిది? కానీ పొమ్మను. సో ఏదైనా కానీ మేలుకరమైనది ఏది కూడా ఇష్టంగా అనిపేది, నచ్చదు అది. దేవుడు మోషని పిలిచినప్పుడు మోషే ఏమంటాడు? రకరకాల సాకులు చెప్తాడు, 7 సాకులు చెప్తాడు. నేను నత్తోండి అంటాడు, నా వల్ల కాదంటాడు కదా, ఇంకొకళ్ళని పంపించమంటాడు కదా. సో బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరిని పిలిచినా కానీ రకరకాల. ఎస్తేరు కూడా నేను రానినంటాడు, కానీ మొర్దెకై ఏమంటాడు? నువ్వు ఇందు నిమిత్తమే ఈ యొక్క ప్యాలెస్లోకి వచ్చావు, ఒకవేళ నువ్వు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, కానీ నీకు మాత్రము శాపం వస్తుంది అంట. యూదులకు సహాయం వేరే దిక్కునుండొచ్చు,
కానీ నీవును నీ కుటుంబం వాళ్ళు నశించిపోతారంట. దేవుడు ఎవరిని పిలిస్తే వాళ్ళు ఆ పని చేయటం మనము నేర్చుకోవాలి కదా. దేవుడు నువ్వు పని చేస్తూ ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది. లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. అక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి? 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగుల్ని యేసయ్య ఏమని చెప్తాడో తెలుసా? మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అంటాడు. చదవండి ఆ వచనము. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. అందరు నాతో పాటు చెప్పండి, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. మీరు చెప్పడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ ఇది మీకు అర్థం కావటాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకెళ్ళి చూడాలి. యేసు ప్రభు ఒకరోజు యెరూషలేముకు ప్రయాణమై పోతా ఉన్నాడు. ఆ ఊరు బయటకు రాగానే ఆ పొలాల్లో, ఆ ముళ్ళకంపలలో 10 మంది కుష్ఠరోగులు వాళ్ళు కేకలు వేస్తారు, మమ్మును కరుణించు. దూరంగా ఉండి కేకలు వేస్తారు. ఎందుకు? వాళ్ళ దగ్గరికి రాకూడదు. పై వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. యేసయ్య మమ్మును కనిక. సో యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి పోడు, వాళ్ళ మీద చెయ్యి ఆడియాడు, వాళ్ళని వాటేసుకోడు, వాళ్ళని ముద్దు పెట్టుకోడు. ఆయన చాలామంది కుష్ఠరోగులు పట్టుకున్నాడు, కానీ ఈ పర్టికులర్ సందర్భంలో యేసే వాళ్ళ దగ్గర పోడు. వాళ్ళని ఏమంటాడంటే, మీరు యాజకుల దగ్గరికి పోండిరా అంటాడు. ఏమంటాడు చెప్పండి? యాజకుల దగ్గరికి వాళ్ళు ఎప్పుడు పోవాలో తెలుసా? లెక్క ప్రకారం ఎప్పుడు పోవాలా? మొత్తము స్వస్థత పొందినాక పోవాలి. లెక్క ప్రకారం వాళ్ళు ఎప్పుడు పోవాలి చెప్పండి? స్వస్థత పొందినాక. సార్ ఇంకా మేము ఊర్లోకి వస్తాం సార్, ఇంకా కావాలంటే చెక్ చేసుకోండి అని యాజకుడి దగ్గరే పోవాలి. కానీ యేసయ్య ఏమన్నాడు? ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడు తగ్గలే. ఆయన ఏమన్నాడు యేసయ్య? మీరు బోండ్రా అన్నాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. ఇది విధేయత. హల్లెలూయా. అంటే వాళ్ళు వామ్మో మేము ఆడకపోతే మమ్మల్ని దంతారు, ఊర్లో వాళ్ళు కొడతారు, మేమెట్లా ఊర్లోకి పోతాం అనలే వాళ్ళు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. ఇది విధేయత. విధేయతలో ఆశీర్వాదం అంటే ఇదే. నువ్వెప్పుడైతే విశ్వాసముతో వ్యక్తిగతంగా నువ్వు విధేయత చూపిస్తావు, వీళ్ళని వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళారు అంతే. ఇది విశ్వాసంతో కూడిన విధేయత, ఇది వ్యక్తిగతమైన విధేయత. దేవుడు గిద్యోనికి చెప్పాడు, నువ్వు వెళ్ళరా అంటే గిద్యోని వెళ్ళండి అంతే. 30,000 మందితో పోతాడు. 30,000 మంది, వామ్మో ఇంతమందా? తగ్గి అంటే 10,000 మంది అవుతారు. మళ్ళీ తగ్గి అంటే 300 మంది అవుతారు. 300 మందితో పొమ్మంటే పోతారు అంతే. గిద్యోను విజయం వస్తుంది అంతే. హల్లెలూయా. మన పొద్దున చదువుకున్న ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ముందుకు వెళ్ళమంట, కానీ ఎర్ర సముద్రం ఏమవుతుంది? 2 పాయలు అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విధేయతలో నువ్వు పర్సనల్గా విధేయత చూపించాలి. నీకు బదులుగా నేను విధేయత చూపించలేను. ఉపవాసం ఉండమంటే పరిమళన్న ఉన్నాడు, శ్యామలక్క ఉన్నది, సరిపోయిద్ది అనుకోకూడదు. చర్చికి రమ్మంటే నా భార్య వస్తుంది, నా పిల్లలు వస్తున్నారు, ఇదేం పెళ్ళి కాదు కదా. ఎవరన్నా ఒకళ్ళు ఇంటికాడ నుంచి ఒకళ్ళు పోయి సదింపేయటారు కదా, రిప్రజెంటేషన్ కాదు. దేవునికి విధేయత ఎట్లా చూపించాలి చెప్పండి? వ్యక్తిగతంగా చూపించాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఇది దేవుని ఆజ్ఞలు. ఇవి నీవు వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి, నువ్వు వ్యక్తిగతంగా విడిచిపెట్టాలి. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చారంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడం. యేసయ్య ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఆజ్ఞ, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. కానీ మనం ఏమనుకుంటామంటే, పరిమళన్న ప్రకటిస్తాడులే, శ్యామలక్క సువార్త చెప్తుందిలే అనుకుంటా. నువ్వు వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించాలి. మనం బలలో పాల్గొంటున్నాం పేరుకి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది వ్యక్తిగతంగా నీవు ఆయన మరణాన్ని ప్రచురించాలి, ఆయన సువార్తను ప్రకటించాలా. కానీ నువ్వేమనుకుంటావు తెలుసా? వేరే వాళ్ళు చేస్తారులే అనుకుంటా. అబ్రహాము విధేయత వ్యక్తిగతమని. నీకు దేవునికి నీవు మొదటి స్థానం ఇస్తే, నీవు దేవునికి నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తే, నువ్వు వ్యక్తిగతంగా విధేయత చూపిస్తావు.
లేకపోతే నీ జీవితంలో వేరే ప్రాధాన్యతలు ఉన్నాయనుకోండి, దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యము కంటే నీ జీవితంలో నీ పని ఎక్కువ ప్రాధాన్యత అనుకోండి. నీ చుట్టాలు, నీ సోకులు, నీ ఈఎంఐలు, నీ లోన్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నువ్వు దేవుణ్ణి ఏం చేస్తావు? పక్కన పెడతావు. సో మొదటిది అబ్రహాం విధేయతలు ఏం చూస్తున్నాం మనము? ఆలస్యం లేని విధేయత. రెండోది ఇష్టపూర్వకమైన విధేయత. మూడోది జయించిన విధేయత. నాలుగోది విశ్వాసంతో కూడిన విధేయత. ఐదోది ఏంటో చెప్పండి? వ్యక్తిగత విధేయత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు ఏమున్నాయో మీరు నేర్చుకోండి. దేవుని వాక్యంలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి కదా. నేను ఇందాకలా మీకు చూపిస్తానన్న వాక్యం చూపించి నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా ఆశీర్వాదాలు మరియు శాపం ఉంటుంది. సరేనా? 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించు. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో, 4వ వచనం, గర్భఫలం, భూఫలం, పశువులు, మందలు, గంప, పిండి పిసుకు తొట్టి, లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి పోఉన్నప్పుడు, శత్రువుల నుంచి కదా, అన్ని రకాలుగా, త్రోవలో, 8వ వచనం, నీ కొట్లలో కదా, నీ వ్యాపారంలో, ఇవన్నీ ఆశీర్వదిస్తా. 9వ వచనం చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునేలా యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను విధేయత చూపిస్తే, మాట వింటే నిన్ను నెత్తిన పెట్టుకుంటా అంటున్నాడు దేవుడు. నిన్ను ప్రతిష్ఠిత జనముగా, నువ్వు చేసే ప్రతి పనిలో ఆశీర్వాదం. చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. 10వ వచనం, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుతుండ చూచి నీకు భయపడతారు. ఇంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? కానీ మాట వినలేదు అనుకో. 15వ వచనం నుంచి, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సేమ్ అంటాడు. పట్టణములో నీవు శపించబడు, పొలములో శపించబడు, నీ గంప, పిండి పిసుకు, నీ తొట్టి, ఇవన్నీ చెప్తా ఉంటాను. కానీ మాట వింటే ఆ 14 వచనాల్లో కదా ఏమంటాడు? నిన్ను తోకగా ఉంచను కానీ తలగా ఉంచుతాను అంటాడు 14వ వచనము. నీవు అనేక మందికి అప్పిస్తావు కానీ అప్పు చేయవు అంటాడు 12వ వచనములో. కానీ కిందికి వస్తే నిన్ను తోకగా ఉంచుతాను, నువ్వు అప్పు తీసుకునేవాడిగా ఉంటావు. ఎందుకు? దానికి కారణం ఏంటంటే నువ్వు ఎవరి మాట వింటం లేదు. చెప్పండి, ఎవరి మాట వింటం లేదు? కాబట్టి ఈరోజు మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఆ 2 విషయాల్లో మనం ఈ వారంలో ప్రాక్టీస్ చేద్దాం. అర్థమవుతుందా? వాక్యం వింటాం, పక్కన పెట్టడం కాదు. విన్నది ఏం చేయాలి? మనము ప్రాక్టీస్. మనం ఈరోజు ఏం విన్నామంటే మన విధేయతలో ఏముండాలా? విశ్వాసం. దేవుడు ఏది చేసినా నా మేలుకే చేస్తాడన్న విశ్వాసం. వాగ్దానం ఇచ్చిన వాడు తప్పక నెరవేరుస్తాడనే విశ్వాసం. ఇంకో 2వ విషయం ఏం చెప్పాను? వ్యక్తిగత విధేయత. పలానోళ్ళు చేస్తారని చూడకుండా దేవుడు మనల్ని ఏది చేయమంటే అది మనం చేయాలి. హల్లెలూయా. రండి, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని మన హృదయంలో ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ నీకు విశ్వాసము తక్కువగా అనిపిస్తే నువ్వు దేవునికి ప్రార్థన చేయి. దేవా, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు. దేవా, నిన్ను నమ్ముకునే కృపను నాకు దయచేయండి. నీ మాటలను నమ్మే కృప. నువ్వు ఏది చేసినా మేలుకే చేస్తావన్న విశ్వాసం, అబ్రహాము లాంటి విశ్వాసం, మృతులను సహితము తిరిగి లేపుతావన్న విశ్వాసము నాయన, అటువంటి విశ్వాసం నాకు దయచేయండి. నేను నిజముగా అబ్రహాము కుమారుణ్ణి అని పిలువబడే అంత విశ్వాసం నాకు దయచేయండి. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని యేసయ్య నిన్ను అనే అంత విశ్వాసం నీకు కావాలి. దేవా, నీవు నాకు ఏది చెప్పినా కానీ నేను
నీకు విధేయత చూపించినట్టు నాకు సహాయం చేయండి. పలానోళ్ళు ఏమవుతారు అన్నది నేను పట్టించుకోకుండా, పలానోళ్ళు విధేయత చూపిస్తున్నారా లేదా అన్నది నేను చూడకుండా, ఇతరులతో కంపేర్ చేసుకోకుండా నేను వ్యక్తిగతంగా విధేయత చూపించడానికి నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేసుకున్నా. ఇతరులు చూపిస్తే చూపించటం కాదు, కానీ నీవు వ్యక్తిగతంగా విధేయత చూపించాలి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఈరోజు వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. అబ్రహాము విధేయత ఎందుకు గొప్పదో నాయన మేము నేర్చుకోవటానికి నీవిచ్చిన కృపను బట్టి వందనాలు. నిజముగా తండ్రి, అబ్రహాము తండ్రి తన కుమారుడు మరణించినా తిరిగి లేస్తాడని తను ఎంతగానో నమ్మాడు నాయన. రోమాపత్రిక, హెబ్రీ పత్రిక నాయన దానికి సాక్ష్యముగా నాయన తన పరిశుద్ధాత్మ దేవుడు మా కోసం రాయించి ఇచ్చాడు. యెహోవాయే చూసుకుంటాడు, మేము మరలా వచ్చేదమన్న విశ్వాసము నాయన, అట్టి విశ్వాసం మీరు కూడా తను మాకు కూడా దయచేయండి. మేము కూడా నాయన నిజమైన అబ్రహాము కుమారులముగా, నిజమైన అబ్రహాము కుమార్తెలముగా తండ్రి నీ సన్నిధిలో ఆశీర్వదించబడటానికి, అబ్రహాము దీవెనలు నాయన అతని యావత్ సంతతికి నాయన ఏ విధంగా రావాలని నీ యొక్క ప్రణాళిక ఉన్నదో అట్టి విధముగా మేము ఆ యొక్క వాగ్దాన ఫలము అనుభవించటానికి, అట్టి ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ఈ వారమంతా నాయన మేము ఈ రెండు విషయాలు అభ్యసించటానికి విశ్వాసము కలిగి నాయన ఇతరులతో పోల్చుకోకుండా నాయన వ్యక్తిగతంగా విధేయత చూపించడానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, వాక్యం విన్న ప్రతి నీ బిడ్డను నీవే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.